హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఆర్కే కమ్యూనికేషన్ సిటీ న్యూస్. నేను మీ శివప్రసాద్. మనం ఇప్పుడు తాడేపల్లిగూడెం రూరల్ మండలం మాధవరం గ్రామంలో ఉన్నాం. మాధవరం గ్రామానికి సంబంధించిన అమ్మవారి ఆలయాల వివాదం పైన నిన్న మనం ఒక వార్త ప్రసారం చేయడం జరిగింది. అయితే ఈ ఒక కమిటీని కాదని నూతన కమిటీ ఏర్పాటు చేశారని పాత కమిటీ నుంచి కొంతమంది మనకి వార్తను ప్రసారం చేయాల్సిందిగా కోరడం, మనం ప్రసారం చేయడం కూడా జరిగింది. అయితే దానికి సంబంధించిన ఈ నూతన కమిటీ ఏదైతే ఉందో గ్రామస్తులు అందరూ కలిసి ఏర్పాటు చేసుకున్నామని, అయితే అమ్మవారికి సంబంధించిన అనువంశీకుల నుంచి మేమేమి ఇక్కడ అమ్మవారి ఆలయాన్ని స్వాధీనం పరచుకోవట్లేదని కూడా చెప్తున్నా. అసలు ఇక్కడ ఈ వివాదానికి కారణం ఏంటో వీళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, అసలు ఏం జరిగిందండి? నా పేరు వన్నెమిరెడ్డి వరహాలండి. నేను ఇంతకు ముందు ఏంటంటే ఈ కమిటీకి ఆల్రెడీ ఉత్సవ కమిటీ నేను చేశాను ఒక సంవత్సరం ప్రత్యేకంగా. ఇదే అమ్మవార్ల బంగారాన్ని మొత్తం అంతా దోసుకుందామని తమ్మిశెట్టి వీర్రాజు గారు ప్రయత్నించడం మేము ఏం చేసామంటే, అప్పుడు మేము యంగ్స్టర్స్ అప్పుడు ఏం చేసామంటే మేము అందరూ ఇక్కడికి వచ్చి గుడి దగ్గరికి వచ్చి అందరి సమక్షంలో విఆర్ఓ సమక్షంలో అందరి సమక్షంలో వచ్చి ఆ తాళాలు అవి తీసుకుని సెక్రటరీ గారు అందరూ తీసుకుని నేను ఈ బాలకృష్ణ ఇద్దరు ఇంకా గ్రామ పెద్దలు ఇంకా 4 కుర్రోళ్ళు అందరూ ఉన్నారు. అప్పట్లో తీసుకుని మేము స్వతహాగా ఆ సంవత్సరం మాకు ఉగాది ముందు 1 మంత్ ముందు ఏంటంటే జాతర స్టార్ట్ అవుతుంది. ఇక్కడి నుంచి అమ్మవారిని పుట్టింటికి తీసుకెళ్తారు. పుట్టింటి నుంచి మళ్ళీ మెయిన్ గుడికి తీసుకొస్తారు. ఈ 1 మంత్ నడుస్తుంది ఈ ప్రాసెస్ ఏంటంటే చాలా మంది మొక్కుబడులు ఎవరైతే ఉన్నారో ఆర్మీకి వెళ్ళిన వాళ్ళు కానీ, ఈ బయటికి వేరే ఉద్యోగాలకు వెళ్ళిన వాళ్ళు కానీ ఏం మొక్కులు తీస్తారంటే అమ్మవారికి బంగారం మంగళసూత్రాలు వేస్తారు అమ్మవారికి అందరూ. ఈ బంగారం మంగళసూత్రాలు అప్పట్లో వాళ్ళు ప్రయత్నించారు ఈ బంగారాన్ని దోసుకుందామని ప్రయత్నిస్తే దానికి అడ్డుకట్ట వేసాం. నేను బాలకృష్ణ ఇంకా మా కుర్రోళ్ళు చాలా మంది ఉన్నారు. ఎన్ని సంవత్సరాల క్రితం జరిగిందండి ఇది ఒక 30 సంవత్సరాలు అయింది. 30 సంవత్సరాలు అయింది. 30 సంవత్సరాల నుంచి మీరే చేస్తున్నారు ఉత్సవాలు? లేదు, ఆ సంవత్సరం ఏదైతే వాళ్ళు వేసుకున్నారు. ఎందుకు వదిలేసి అంటే మాకు జాబ్ వచ్చి మేము ప్రైవేట్కి వెళ్ళిపోయినాక ఏం చేశారంటే సతార్ గారు అని ఒక ఆయన ఉండే, ఆయన ఈ గుడికి ఆయనకి విగ్రహాలు పెట్టి అవి పెట్టి అన్ని చేశాడు, డెవలప్ చేశాడు. ఆయన కూడా నెక్స్ట్గా చేసేవాడు. ఆయనకి ఎటువంటి మోసాలు ఏం చేయలేదు. ఆయనకి అప్ చెప్తే ఆయన పెద్ద మనిషిగా ఉండి ఆయన అండర్లో నడిచేది ఈ విగ్రహాలన్నీ. ఎవరైతే ఈ బంగారం సొంత గరగలు అన్నారు, సొంత గరగలు ఎవరే కాదండి, అందరూ దానం చేసినాయి. బంగారం కానీ గరగలు కానీ అందరూ దానం చేసింది. మా తాతలో లేకపోతే వాళ్ళ తాతలు ఇంకొకరితో లేకపోతే ఎవరొక భక్తుడో ఎవరో దానం చేసింది మన దాంట్లోకి ఎక్కడ తప్పు, ఎక్కడ దానం చేసింది మన దాంట్లోకి ఎక్కడా లేదు. ఇక్కడ పుట్టింటి ఆడబడుచులు అన్న కాన్సెప్ట్ తీసుకొచ్చారు. ఈ అమ్మవారు అందరికీ ఆడపడుచు ఈ ఊర్లో ఉన్న వాళ్ళు అందరికీ ఆడపడిచే అమ్మవారు. ఎవరికంటే ప్రత్యేకంగా నాకంటే కుటుంబానికంటే ఏం లేదు, అందరికీ ఆడపడుతుంది. అందులో ఏంటంటే కొలుసుకునేది పోలేరమ్మ. నాకు మళ్ళీ 30 సంవత్సరాల తర్వాత ఎందుకు ఈ వివాదం బయటకు వచ్చింది? ఆ వివాదం ఎందుకు వచ్చిందంటే గత 10 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల నుంచి దీని మీద ఏమైందంటే ఇంకో కమిటీ ఉండే. ఆ కమిటీ 10 సంవత్సరాల క్రితం వాళ్ళు ఏం చేశారంటే అందరి దగ్గర చందాలు తీసుకున్నారు. మీకు చూడొచ్చు ఇక్కడ అందరు బోర్డులు అన్ని ఉంటాయి. ఎన్ని సంవత్సరాల నుంచి అండి? ఇది 10 సంవత్సరాల పైనుంచి జమా ఖర్చులు ఏమి చెప్పట్లేదు. ఎవరు ఏం చేస్తున్నారు ఏమీ తెలియట్లేదు. ఎవరైనా అడిగితే మీకు ఎందుకు చెప్పాలని అడుగుతున్నారు రుబాబు వాళ్ళ మీద. ఆ సత్తార్ గారిని కూడా అలాగే తొలగించారు. ఇక్కడ ఇదే అమ్మవారి దగ్గర ఆయన చేస్తుంటే ఆయన బయటికి ఎంటేశారు. అదే సత్తార్ గారు ఉన్నారండి, ఆయన లేరు, కాలం చేశారు. ఆయన బోర్డు కూడా ఉంది మీకు అక్కడ బోర్డు కూడా ఉంటుంది ఆయన. ఇది విషయం. ఇక్కడ ఏమైందంటే ఈ అందరూ అడుగుతున్నారు ఇప్పుడు రాజకీయాలు ఎందుకు వచ్చినాయండి ఆలయంలో? అసలు ఈ రాజకీయాలు నేను ఎటువంటి రాజకీయ నాయకుడిని కాదు. ఫస్ట్ నాకు ఏ సభ్యత్వం లేదు. ఇటు జనసేనలో కానీ లేదా టీడీపీ కానీ వైఎస్ఆర్సీపీ కానీ కాంగ్రెస్ కానీ ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తిని కాదు నేను. ఏం కోరుకుంటున్నారండి ఫైనల్ గా? మేమేమనుకుంటున్నాం అంటే ఏదైతే అమ్మవారిది ఉందో నిష్టగా ఎటువంటి ఆటంకం లేకుండా ఆ గరగల మీద ఉన్న బంగారం ఎంత ఉంది, ఎవరు ఎంత, అది బంగారం కూడా నా ఇంటికాడ పెట్టుకుంటా ఉండదండి. ఇప్పుడు ఎవరి గరగ ఉందో ఆ గరగే ఒక రెస్పాన్సిబుల్ పర్సన్ ఇచ్చారు. ఆ పర్సన్ ఏం చేస్తారు, లాకర్ లో పెడతారు బంగారం. అది లెక్కలు రాస్తారు. ఒక చిట్టా ఉంది, ఆ చిట్టాలు అన్ని గరగలు రాశారు. కానీ వయ్యారమ్మ గారికి తుడుగులమ్మ గారికి చిట్టా లేదు. దేనికంటారు, ఏమైందంటారు? అది ఏమన్నా అడిగితే మేము చెప్పమంటున్నారు వాళ్ళు. ఒకవేళ మీరు ఇలా గొడవలు పడితే ఇది ఎండోమెంట్స్కి వెళ్ళే అవకాశం ఉంది కదా, అమ్మవారి ఆస్తులు ఎంత ఉన్నాయని? ఆస్తులు బంగారమైన ఆస్తి లెక్క కదండి. అదేనండి, ఇది యాక్చువల్ గా చాకళ్ళు మెయింటైన్ చేసేవాళ్ళండి. చాకల దగ్గర బలవంతం లాక్కున్నారు ఒకప్పుడు. అదే నేను చెప్తున్నా కదా, 30 సంవత్సరాల క్రితం చాకళ్ళు ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కి వెళ్తానంటేనే మేము వచ్చి యూత్ లీడర్లు ఉన్నప్పుడు అప్పుడు వచ్చి ఈ అమ్మ సాంప్రదాయం పాడు చేయకూడదు. ఎందుకంటే ఎండోమెంట్ డిపార్ట్మెంట్కి వెళ్తే బంగారం రాదు మనకి. ఎలా చేస్తారు మనకు తెలుసు. ఆల్రెడీ గుళ్ళు అన్ని చూస్తున్నాం, శివాలయాలు రామాలయాలు అన్ని చూస్తున్నాం. ఏదో 2000 3000 ఇస్తారు, మొక్కుడిగా మీరు చేసుకోండి అంటారు. అది జరగని పని. ఇంత నిండుగా మీరు ఎక్కడ ఏ గరగలో ఎక్కడ ఉండవు. మీ విజయవాడ కనకదుర్గ పోయినా లేదా ఇంకో అమ్మవారి దగ్గర పోయినా కూడా ఈ అమ్మవార్లకు ఉన్న
ప్రత్యేకత గరగల అలంకరణ అనేది ఎక్కడ ఉండదండి మీకు దేశం మొత్తం. ఫైనల్ గా ఇప్పుడు మీరు రెండు కమిటీలు కూర్చొని మాట్లాడుకునే ప్రయత్నం ఏమైనా చేశారండి? ఆయన కూర్చోబెట్టాం, మాట్లాడాం, అన్ని చేసినాం. వాళ్ళు ఏమన్నారంటే ఓకే అండి సర్లే మేము మళ్ళీ మాట్లాడతామని చెప్పి వాళ్ళు కమిటీ రిజిస్టర్ చేసుకొచ్చారు. ఆ కమిటీ రిజిస్టర్ అనేది ఏంటంటే నేను కూడా చేయొచ్చు, ఇంకోళ్ళు చేయొచ్చు. ఆ కమిటీకి ఎటువంటి ఇది గ్రామానికి సంబంధించిన విషయం. ఇది అనువంశీకులకు సంబంధించిన ఆలయం కానే కాదు ఇది చరిత్ర నేనే చేసిన అని చెప్తున్నా కదా. నేనే సాక్ష్యం, నేను బతుకున్నా, నేనే చేసిన సాక్ష్యం ఏంటంటే నేనే ఓ సంవత్సరం ఈ బంగారాన్ని ఎవరైతే దొంగిలించాలని అదే తమ్మిశెట్టి వంశం అని అనుకున్నారో అదే తమ్మిశెట్టి వంశం నేను ఎదిరించి నేను ఇక్కడ పోరాడి ఆ గరగల్ని మళ్ళీ మామూలు పద్ధతి ప్రకారం అందరూ కార్యక్రమం జరిపింది. అప్పుడు కూడా మేమన్నాడు, వాళ్ళకు కూడా పిలిచాం పాత కమిటీని, చెప్పాం ఎరా బాబు ఇది కాదు, మీరు తినేస్తున్నారు, డబ్బులు తినేస్తున్నారు, పబ్లిక్ అంతా చెప్పుకుంటున్నారు, అది కాదు. ఇప్పుడున్న శాసనసభ్యుల దృష్టికి ఏమైనా వెళ్ళిందని? అసలు వెళ్ళలేదండి. ఆయన ఒక ఫంక్షన్కి వెళ్ళినప్పుడు నాతో ఆయన పలకరించాడు. అక్కడ ఆయన వెళ్ళి ఎమ్మెల్యే గారంటే మనం పలకరిస్తాం కదా, ఆ పలకరించిన ఫోటో చూసి వీళ్ళందరినీ రాజకీయం ఎక్కడ మీరు సభ్యత్వం చూసుకోవచ్చు, ఎక్కడైనా చూసుకోవచ్చు, అన్యాయం ఉంటే ఎక్కడైనా సరే నేను ఎదిరిస్తాను. ఇప్పుడు మనతో మాట్లాడడానికి గ్రామ వైస్ ప్రెసిడెంట్ అలాగే నూతన కమిటీ ఏదైతే ఏర్పాటు చేస్తున్నారో దానికి కూడా వైస్ ప్రెసిడెంట్ గా ఉన్న నాగరాజు గారు మనతో ఉన్నారు. అసలు ఈ కమిటీ ఎందుకు ఏర్పాటు చేయవలసి వచ్చిందండి? యాక్చువల్గా ఏంటంటే నిన్న మీరు చెప్పినప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే బండారు నాగరాజు ఇంకా బండారు మాధవ్ వీళ్ళు దౌర్జన్యంగా కొంతమందిని తీసుకొచ్చి ఈ కమిటీని హ్యాండ్ ఓవర్ చేసుకుంటున్నారని చెప్తున్నారు. వాస్తవం ఏంటో మీకు తెలవాలి కాబట్టి ఈరోజు మళ్ళీ దీన్ని మిమ్మల్ని పిలిచి మేము చెప్పడం జరుగుతుంది. యాక్చువల్గా వీళ్ళు 234 సంవత్సరాల నుంచి ఇది వైభవం ఉంది అని అంటున్నారు కదా. నాకు ఇప్పుడు ఒక 50 సంవత్సరాల వయసు ఉంటుంది నాకు. ఈ 50 సంవత్సరాల్లో నేను 30 సంవత్సరాల క్రితం గుడి ఎలా ఉన్నది అంటే 30 సంవత్సరాల క్రితం గుడి ఎలా ఉన్నదంటే బోసిగా ఉండేది ఇది గుడి. ఆ టైంలో సయ్యద్ సతార్ గారు విగ్రహాలని నేను ప్రతిష్ఠించారు. మీరు చూసినట్టయితే మీరు ఫోటోలు తీశారు, మీరు తీసే వీడియో తీసారు, దాంట్లోనూ సయ్యద్ సతార్ గారు ఏ విగ్రహాలను ప్రతిష్ఠించారని ఉంటుంది. మనం ఇక్కడ చూసినటువంటి మహంకాళ విగ్రహం ఉంది, ఆయన కూడా అది కూడా ఆయన ప్రతిష్ఠించింది. ఈ కార్యక్రమం ఇలా నడుస్తుంది. ఆయన కొన్ని సంవత్సరాలు చేసిన తర్వాత ఒక అన్యమనస్కుడైనటువంటి సయ్యద్ సతార్ గారు ఇక్కడ డామినేటెడ్ గా ఉండడం ఏంటి అని ఆయన నిమ్మదిగా పక్కకు తోసేయడం జరిగింది. కొన్నాళ్ళు అలాగే నడిపారు. నాకు తెలిసి దీని ఆఖరిసారిగా అంటే వంశపారిపర్యంగా వాళ్ళు చేస్తున్న వాళ్ళు ఆఖరిసారిగా తమ్మిశెట్టి వెంకటరావు గారు చేశారు. తమ్మిశెట్టి వెంకటరావు గారు చేస్తున్న ఒక ఎవరో సపోర్ట్గా ఉంటుంది, అలా సపోర్ట్గా ఉన్న వ్యక్తి తమ్మిశెట్టి సుబ్బారావు. ఒక 3-4 సంవత్సరాలు వాళ్ళు చేసిన తర్వాత తమ్మిశెట్టి వెంకటరావు గారు అనారోగ్య పాలవడం వల్ల తను తమ్మిశెట్టి సుబ్బారావు గారికి హ్యాండ్ ఓవర్ చేశాడు. ఆయన చేసుకుంటూ వెళ్ళాడు. ఆయన ఒక 3-4 సంవత్సరాలు చేసి ప్రతి విషయంలోనూ లెక్కలు రాసి బుక్స్ రాసి అన్ని అకౌంటబిలిటీగా ఉంచేవాడు. ఆ టైంలో ఈ మనం ఎదురుగా చూస్తున్నటువంటి ఈ మండపం కానీ కొద్దిగా అభివృద్ధి పనులు కార్యక్రమాలు చుట్టూ ప్రహరీ గోడలు చేయడాలు ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలన్నీ చేశాడు, బాగా డెవలప్ చేశాడు. కానీ ఆదాయం పెరిగిందనో మరి సంథింగ్ ఏం జరిగిందనో తెలియదు. కానీ ఒక 4 సంవత్సరాల పాటు తమ్మిశెట్టి సుబ్బారావు ఎటువంటి లెక్కలు చూపించలేదు, రాయను లేదు, చూపించలేదు. గ్రామస్తులేమో లెక్కలు అడుగుతున్నారు. ఆ టైంలో నేను కొద్దిగా యాక్టివ్గా ఉండేవాడిని గ్రామంలో. ఒక్కసారిగా ఈ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయడం తర్వాత మీరు ఈ చర్యలు తీసుకోవాలి కాదు. అందుకని మీకు వివరంగా వాస్తవం ఏంటనేది వివరంగా చెప్తున్నాను. మీకు ఏంటంటే తమ్మిశెట్టి సుబ్బారావు 4 సంవత్సరాలు చేసిన తర్వాత లెక్కలు ఏమి చెప్పకపోవడం వల్ల ఆ టైంలో నేను కొద్దిగా యాక్టివ్గా ఉండేవాడిని. అంటే నేను కూడా బయట హైదరాబాద్లో వ్యాపారం చేసుకునేవాడిని. ఊరంటే అభిమానం ఎక్కువ. హైదరాబాద్లో సంపాదించడం, ఊర్లో ఖర్చు పెట్టడం ఇది మన పని. ఇలా కార్యక్రమాలు చేస్తున్నప్పుడు నిలదీసి తమ్మిశెట్టి సుబ్బారావు నిలదీసి నేను గ్రామస్తులందరినీ కూడా చేసి తమ్మిశెట్టి సుబ్బారావు నిలదీసి నువ్వు ఇలా చేయడం కుదరదు, లేకపోతే నీ కమిటీ వేరే వాళ్ళకి ఎవరికైనా హ్యాండ్ ఓవర్ చేయాలి అని మిగతా వాళ్ళందరినీ గ్రామస్తులందరినీ కూడదీసి చేసిన టైంలో మరి నిన్న మీరుతో కూర్చుని మాట్లాడినటువంటి ఎవరైతే తమ్మిశెట్టి చుక్కయ్య గారు ఉన్నారో ఆ తమ్మిశెట్టి చుక్కయ్య గారు ఆ రోజు ఏం చెప్పారంటే ఈ తమ్మిశెట్టి చుక్కయ్య గారు తమ్మిశెట్టి సుబ్బారావుకి తండ్రి. నా కొడుకు నేను ఏ ఆస్తులో ఇవ్వలేదు, అతను ఆల్రెడీ గుడికి దాంట్లో ఖర్చు పెట్టాడంట, ఏయో కట్టాడు, దాతలు ఇస్తానని చెప్పారు, ఇవ్వలేదు. ఆయన 4 లక్షలు 5 లక్షలు నష్టంలో ఉన్నాడు. ఒక 2 సంవత్సరాల పాటు వాడికి వదిలిపెట్టాడు గుడి 2 సంవత్సరాల పాటు వదిలిపెట్టాడు అని అన్నారు. దానికి కూడా అంగీకరించి మేము ఆ టైంలో దానికి కూడా అంగీకరించి 2 సంవత్సరాలు తమ్మిశెట్టి సుబ్బారావుకి గుడి వదిలిపెట్టేశాం. దాని మీద అంటే వాస్తవంగా అందరికీ తెలుసు నేను అప్పుల్లో ఉన్నాను, గుడి నాకు వదిలిపెట్టేయండి అని అంటే దాని అర్థం ఏంటి? ఈ 2 సంవత్సరాలు వచ్చే ఆదాయాన్ని నేను క్యాష్ చేసుకుంటానని అర్థం. దాని అర్థం ఫామ్ చేసిన తర్వాత తమ్మిశెట్టి సుబ్బారావు అప్పచెప్పేటప్పుడు 0 బ్యాలెన్స్ తో కమిటీ అప్పచెప్పడం జరిగింది. ఆ టైంలో కమిటీలో ఉన్న వాళ్ళందరూ తలా 5,000 10,000 వేసి మళ్ళీ ఈ కమిటీని నడిపించాలని అనుకున్నాం. తమ్మిశెట్టి సుబ్బారావు దగ్గర నుంచి తీసుకున్న కారణం ఏంటి? 4 సంవత్సరాలుగా తమ్మిశెట్టి సుబ్బారావు ఏదైతే లెక్కలు చెప్పట్లేదనో, ట్రాన్స్పరెన్సీ లేదనో, దీంట్లోనూ ఆ ట్రాన్స్పరెన్సీ చూపించాలన్న ఉద్దేశంతోనూ మనం ఈ కమిటీని తీసుకున్నాం. కానీ 4 సంవత్సరాల తర్వాత తీసుకుని 1 సంవత్సరం గడిచిన తర్వాత ఈ కమిటీలో ఉన్న వాళ్ళు కూడా లెక్క చెప్పలేదు. నన్ను ఊర్లో ఉన్న వాళ్ళు అడిగారు, తమ్మిశెట్టి సుబ్బారావు దగ్గర నుంచి నువ్వు ఏ విధంగా కమిటీ లాక్కుని
ఈయనకి ఇచ్చావు. మరి ఇక్కడ మీరు చేస్తున్నది ఏంటి? అకౌంటబిలిటీ ఎక్కడ చూపిస్తున్నారు, లెక్కలు ఎక్కడ చూపిస్తున్నారు అని నన్ను అడిగారు. నేను అడిగిన తర్వాత ఇదే కమిటీలో ప్రెసిడెంట్ కింద ఉన్నటువంటి వెమ్మల భద్రరావుని రోడ్డు మీద, గాంధీ బొమ్మల దగ్గర రోడ్డు మీద, నన్ను అడిగిన వాళ్ళు కూడా రోడ్డు మీద అడిగారు ప్రజలు. నేను రోడ్డు మీద ఒక కమిటీ సభ్యుడిగా ఉండి కూడా ఆ రోజు నా పక్కన ఉన్న వాళ్ళు ఎవరున్నారంటే పత్తి రఘు గారని ఉన్నాడు. ఆయన ఎదురుగానే అడిగాను, మనం తీసుకున్న తర్వాత లెక్కలు చెప్పకపోతే ఎలా కుదురుతుంది, నేను ఎవరికి లెక్కలు చెప్పాల్సిన అవసరం లేదన్నాను. ఆ రోజు నుంచి నేను కమిటీ మళ్ళీ రీఫార్మేషన్ చేయడం గురించి ట్రై చేస్తానే ఉన్నాను. గత లాస్ట్ కమిటీ అసలు మారడానికి కారణం ఏంటంటే, ఒక రోజు భజన చేస్తూ ఉండగా కంచిగా ఇక్కడ గుడి దగ్గర భజన చేస్తూ ఉండగాను భద్రరావు, వెంపల భద్రరావు భజన చేస్తున్న వాళ్ళని తిట్టడం కొట్టడం జరిగింది. అప్పుడు ఇదే కమిటీలో ఉన్న తమ్మిశెట్టి సుబ్బారావు, వైజాగ్కి భక్తులుగా ఉంటారు ఆయన, ఆ తమ్మిశెట్టి సుబ్బారావు మా అమ్మవారికి భక్తులు భజన చేస్తున్న వాళ్ళని కొట్టడం ఏంటి, తిట్టడం ఏంటి, ఈ కమిటీని ఇప్పటికిప్పుడు డిజాల్వ్ చేయాలని పంతం పట్టుకుని కూర్చున్నాడు. సుబ్బారావుకి ఏదో బతిమలాడి ఈ ఉత్సవం జరిగిపోనేము, ఈ ఉత్సవం జరిగిన తర్వాత తప్పనిసరిగా కమిటీని డిజాల్వ్ చేయడం, ఎందుకంటే వాళ్ళు తప్పుడు ప్రయత్నాలు చేస్తారు, తప్పుడు విధంగా లెక్కలు చెప్పలేదు, వచ్చే వాళ్ళ మీద మా అధికారులు. ఫైనల్ గా మీకు ఏం కావాలనుకుంటున్నారు? మాకేం కావాలనుకుంటామంటే ఇప్పుడు ఉన్న కమిటీని చేంజ్ చేసి ట్రాన్స్పరెన్సీ ఉండాలి. ఇప్పుడు అమ్మవారికి బంగారం ఎక్కువగా వస్తుంది, వచ్చిన బంగారం ఏమవుతుంది? నిన్న మీరు అడిగినప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే, అమ్మవారికి ఇచ్చిన బంగారాన్ని మేము లెక్కలు చూడము అని అన్నారు. అలా చూడకుండా ఈవేళ రేపు ప్రతి దానికి లెక్కలు చూస్తున్నారు. పెద్ద పెద్ద గుడిలో ప్రతి దానికి అకౌంటబిలిటీ ఉంటుంది. మాకు అకౌంటబిలిటీ కావాలి. నేను ఉన్న సంవత్సరం కూడా అకౌంటబిలిటీ కోసం ఇక్కడ సెంట్రల్ లెడ్జర్ అని ఒక లెడ్జర్ పెట్టాను. ఆ లెడ్జర్ లో మిగతా అమ్మవార్లు ఇలా రాశారు, కానీ తుడుపులమ్మకు సంబంధించినటువంటి బంగారం లెక్క కానీ, అలాగే వయ్యారమ్మకు సంబంధించినటువంటి బంగారం లెక్క కానీ రాయలేదు. నేను అడిగితే వాళ్ళు చెప్పలేదు, మేము రాలేదని అన్నారు. కమిటీ అంటే ఏంటి? కమిటీ దానికి రెస్పాన్సిబిలిటీ ఉండాలి కదా. ఉన్న ఆలయాలకు సంబంధించిన కనకదుర్గాదేవి ఆలయం కానీ, ఆంజనేయ స్వామి ఆలయం కానీ కమిటీలు కూడా అలాగే ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత డిజాల్వ్ చేశారు బలవంతంగా అనేది వాళ్ళు చేసిన ఆరోపణ. అది ఇప్పుడు బురద చల్లడానికి ఏమున్నదండి, ఎలాగైనా జరగచ్చండి. కమిటీలు ఏమైనా మారినాయండి? అవి కమిటీ మారడం అంటే ఏం జరగలేదండి. కమిటీలు మారడం అంటే ఏం జరగలేదు. ఆ కమిటీలో ఉన్న మెంబర్స్ వాళ్ళే ఒక వ్యక్తి మార్చి ఇంకో వ్యక్తి అలా మారారు తప్పితే కమిటీలను మార్చేసేంత అయితే ఏం జరగలేదు. ఇంకొక విషయం ఏంటంటే, కింద సంవత్సరం క్రితం అమ్మవారి బంగారాల్లో ఒక సూత్రం దండ 15 సూత్రాలు ఇంచుమించు 7.5-8 తులాల బంగారం ఉన్నటువంటి ఒక దండ సూత్రాల దండ పోయింది. దాని గురించి అడిగితే కమిటీ వాళ్ళని రెస్పాన్సిబిలిటీ చెప్పలేదు. ఆ గరగల బంగారాలు ఎవరైతే దాస్తున్నారో వాళ్ళు రెస్పాన్సిబిలిటీ చెప్పలేదు. గట్టిగా అడిగితే ఏమన్నారంటే, మా అమ్మవారు మా బంగారం మా ఇష్టం, మీరు అడగడం ఏంటని అడుగుతున్నారు. ఆ రోజు పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేదు ఎందుకు అని అడిగితే, మేము మన అమ్మవారి బంగారాన్ని మనం పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే ఎండోమెంట్ బోర్డు వచ్చి అంతటిని హ్యాండ్ ఓవర్ చేసుకుంటాదేమో అని అన్నారు. ఇప్పుడు ఇంత లోపాయకరంగా జరగవలసిన దాన్ని రచ్చరచ్చ చేసి టీవీల వరకు డిబేట్ వరకు వెళ్ళేంత చేసింది ఎవరు? ఆ కమిటీ వాళ్ళే. అది కూడా ఎందుకు చేశారు? ఈ వేళ తప్పనిసరిగా వాళ్ళ చేతుల నుంచి జారిపోతున్నది, మళ్ళీ కొత్త కమిటీకి ఇది హ్యాండ్ ఓవర్ చేయవలసి వస్తున్నది అన్న దాని గురించి వాళ్ళు అలా చేశారు. ప్లస్ ఇంకోటి, దీనికి రాజకీయ రంగోడి పూనివారు. కొత్తగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇదే వాళ్ళు కమిటీ మెంబర్ల కింద ఉండగా, నేను ఇదిగో చూపిస్తాను, ప్రూఫ్తో సహా చూపిస్తున్నాను మీకు. వాళ్ళ కమిటీ మెంబర్గా ఉండగా వైసీపీ వాటితో కలిపి తిరిగిన వాయి కమిటీ సభ్యులుగా ఉండగా, ఇప్పుడు వాళ్ళు ఏదో ఒక పార్టీలో వాళ్ళు తిరుగుతూ వేరే పార్టీ గురించి మాట్లాడవలసిన అవసరం ఏమున్నది? ఇక్కడ నూతన కమిటీకి సంబంధించి ఎటువంటి రాజకీయాలు తావు ఇవ్వలేదని, అయితే దీనిపైన పూర్తి స్థాయి విచారణ జరిపి గ్రామస్తులందరితో కలిపి ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకుని ఈ కమిటీని మేము రిజిస్టర్ చేయడం జరిగిందని, దీనిపైన పూర్తి స్థాయిలో గ్రామస్తులందరూ సదాభిప్రాయంతోనే ఏర్పాటు చేశామని చెబుతున్నమాట. చూస్తూనే ఉండండి ఆర్కే కమ్యూనికేషన్ సిటీ న్యూస్.